నమస్కారము. మనం ఇవాళ శ్రీ లక్ష్మీ అష్టోత్తర శతనామ స్తోత్రములోని 4వ పాదము 4th పాద నేర్చుకుందాము. ఈ 4వ పాదంలో లక్ష్మీ నామాలు ఎన్నున్నాయంటే 8 నామాలు ఉన్నాయి. పాదాన్ని నేర్చుకుందాము. అనుగ్రహపరాయై, అనుగ్రహమే తన స్వరూపముగా గలదేవి, అందరినీ అనుగ్రహించే తల్లి కాబట్టి అనుగ్రహపరాయై అని అంటారు. బుద్ధ్యై, సమృద్ధి స్వరూపిణి. అనఘాయై, అఘ అంటే పాప, అనఘాయై అంటే అఘరహితురాలైన తల్లి, అంటే పాపరహితురాలైన తల్లి కాబట్టి అనఘాయై అని అంటారు. హరివల్లభాయై, నారాయణుడికి ప్రీతిపాత్రురాలైన దేవి, నారాయణుడికి ఎంతో ఇష్టమైన దేవి కాబట్టి హరివల్లభాయై అని అంటారు. అశోకాయై, శోకము అంటే దుఃఖము కదా, అశోకము అంటే శోకరహితము, శోకము లేదక్కడ, దుఃఖము లేదు. తల్లి ఎటువంటిది? శోకరహితురాలు, శోకరహితురాలైన మహాలక్ష్మి కాబట్టి అశోకాయై అని అంటారు. అమృతాయై, మృతం అంటే నాశనము, అమృతాయై అంటే నాశనము లేనిదన్నమాట. మృతము అనేది లేని పరమానందమే స్వరూపముగా గల తల్లి కాబట్టి అమృతాయై అని అంటారు. దీప్తాయై, ప్రకాశస్వరూపిణి, లోకంలో సమస్త ఉత్తమ వస్తువులకు ప్రకాశాన్ని చేకూర్చు తల్లి కాబట్టి దీప్తాయై అని అంటారు. లోకశోక వినాశిన్యై, లోకముల అంటే జీవుల యొక్క శోకాన్ని వినాశనము చేయు జగన్మాత కాబట్టి లోకశోక వినాశిన్యై అని అంటారు. పాదం మొత్తము చదువుదాము. అనుగ్రహపరాం బుద్ధిం అనఘాం హరివల్లభాం అశోకామృతాం దీప్తాం లోకశోక వినాశినీం. జగన్మాత ఎటువంటిది? అనుగ్రహమే తన స్వరూపముగా కల తల్లి, సమృద్ధి స్వరూపిణి, పాపరహితురాలైన తల్లి, నారాయణుడికి ఎంతో ప్రీతిపాత్రురాలైన దేవి, శోకరహితురాలైన మహాలక్ష్మి, నాశనము అనేది లేని తల్లి, పరమానందమే స్వరూపముగా గల తల్లి, ప్రకాశస్వరూపిణి, లోకముల శోకాన్ని వినాశనము చేయు జగన్మాత మహాలక్ష్మి. రేపు 5వ పాదాన్ని నేర్చుకుందాము. నమస్కారము.